ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు. జగన్ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పోటీ నిర్వహణలో 100 కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెడ్ బుక్లోకి ఎక్కిన రోజా ఈ కేసులో అరెస్ట్ కావడం ఖాయమని టీడీపీ నేతలు అంటున్నారు. రోజా క్రీడలు, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి హోదాలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆత్యాపాత్య అసోసియేషన్ సీఈఓ ఆర్టీ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని దందాకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటామని లోకేష్ ఎన్నికల ముందు హెచ్చరిస్తూ వారి పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నారు. లోకేష్ను పప్పు, చంద్రబాబు క్యాన్సర్ గడ్డ అంటూ తిట్టిన రోజాను ఆడుదామాంధ్ర స్కామ్లో ప్రధాన నిందితురాలుగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడుదామాంధ్ర సీఎం కప్ పోటీలను జగన్ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు అట్టహాసంగా నిర్వహించింది. రోజా డాన్సులు, ఆటపాటల్లో చిందేశారు. 2023 డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి పోటీలు నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వీటిని జరిపినట్లు ఆరోపణలున్నాయి. నాసిరకం స్పోర్ట్స్ కిట్లు, డ్రెస్సులను అంటగట్టి భారీగా బిల్లులు వసూలు చేసుకున్నారని విమర్శలొచ్చాయి. కొన్ని చోట్ల ఆట ఆడకముందే బ్యాట్లు విరిగిపోయాయి. కేవలం రోజా, జగన్లను ఫోకస్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని సెట్ చేశారని విమర్శలొచ్చాయి. కొండపల్లిలో క్రీడాకారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో క్రీడాకారుల కంటే రోజా కుటుంబ సభ్యులే ఎక్కువ మంది పాల్గొన్నారు. ప్రోగ్రాం కోసం 10 లక్షలు ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్ర మొత్తం డ్రామా అని, ప్రజల సొమ్మును దిగమింగడానికే దీన్ని డిజైన్ చేశారని ఆర్టీ ప్రసాద్ చెప్పారు. ఈ పోటీలకు 10 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది, కానీ మెటీరియల్, ప్రచారం కోసం 100 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు నిధులు కాజేశారని సిఐడికి ఆధారాలు అందించారని తెలిపారు. ఫిర్యాదు చేసినందుకు తనను బెదిరిస్తున్నారని, అయినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీలో జరిగిన అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రకు సంబంధించిన ఫైళ్లను వైసీపీ అనుకూల అధికారులు నాశనం చేసే అవకాశం ఉందని, వాటిని వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. రోజాపై అవినీతి ఆరోపణలు కొత్త కాదు. నగరిలో రోజా, ఆమె తమ్ముళ్లు దందా చేస్తున్నారని ఇదివరకే వార్తలొచ్చాయి. ఆమె కుటుంబంపై వైసీపీ లీడర్లు ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తామంటూ రోజా తన దగ్గర 40 లక్షలు తీసుకున్నారని భువనేశ్వరి అనే వార్డ్ కౌన్సిలర్ చెప్పింది. రోజా తమ్ముడు కుమారస్వామిరెడ్డి ద్వారా ఈ డీల్ జరిగిందన్నారు. కుమారస్వామి, రోజా మరో సోదరుడు రాంప్రసాద్ రెడ్డి, భర్త సెల్వమణి ప్రజల దగ్గర లంచాలు, కమిషన్లు దంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ శ్రేణులే దుయ్యపడ్డారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని జగన్ను కోరాయి. అయితే జగన్ మళ్లీ ఆమెకే టికెట్ ఇచ్చారు. ఊహించినట్లుగానే ఆమె ఓడిపోయారు. రోజా కలెక్షన్ క్వీన్ అని జరిగిన ప్రచారంతో ఆమె ప్రతిష్ట మసకబారింది. ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఆరోపణలతో ఆమె మరింత ఇబ్బంది ఎదుర్కొంటోంది. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, పెట్టిన ఖర్చులపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖ రుషికొండలో నిర్మించిన లగ్జరీ భవనాలపై విచారణకు సిద్ధమవుతుంది. రోజాతో పాటు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి మాజీ మంత్రుల నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సమీక్షిస్తుంది. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు. చంద్రబాబును, లోకేష్ను రోజా తీవ్రంగా దూషించారు. బాబు అరెస్ట్ అయినప్పుడు స్వీట్లు పంచి పండగ చేసుకున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు మళ్లీ సీఎంగా గద్దెనెక్కడంతో రోజాపై చర్యలు తప్పవని, జైలుకు వెళ్లడం గ్యారంటీ అని టీడీపీ వర్గాలంటున్నాయి.